హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు జయశ్రీ గార్డెనింగ్ బ్లాగ్స్. ఐఎమ్ జయశ్రీ. ఈరోజు నేను ఇంగువ ద్రావణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మొక్కలకు ఎలా కొట్టుకోవాలని చూపిస్తానండి. ఇది హాట్ వాటర్, ఇవి వేడి చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది ముద్ద ఇంగువ, ఇలా ఉంటుంది. ముద్ద ఇంగువ అండ్ పాల ఇంగువ అని అడిగి తెచ్చుకోవాలి. మనం వంటల్లో వేసుకున్న, ఇది కూడా వంటల్లో వేసుకుంటాం, బట్ పొడి ఇంగువ రెడీగా చేసింది దొరుకుతుంది కదా, దానికన్నా ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, మంచిగా వర్క్ అవుతుంది. ఇది ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. నేను ఇందులో నుంచి ఒక 10 గ్రామ్స్ తీసుకున్నానండి. అందాజా తీసుకున్నాను, 25 గ్రామ్స్ కాబట్టి అందులో డివైడ్ చేసి తీసుకున్నాను. అండ్ పసుపు, ఇంకా పుల్లటి మజ్జిగ నేను టెర్రస్ పైన ఫర్మెంటేషన్ కోసం రెడీ చేసి పెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడైతే ఇంగువ ద్రావణాన్ని రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా చేసిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. పాలలాగా ఉంటుంది. సో ఇందులో పసుపు కలుపుకుందాము. నేను దీన్ని ఇందులోకి తీసుకుంటూ నేను మీకు చూపిస్తాను ఇది ఎలా ఉందని. చూడండి, ఇది తెల్లగా పాలలా ఉంది కదా. అండ్ ఇప్పుడు పసుపు కూడా మిక్స్ చేసుకొని నేను టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత మజ్జిగలో యాడ్ చేసుకొని 1:10 రేషియో లాగా చేసుకొని చెట్లకి స్ప్రే చేసుకోవాలి. ఇదిగోండి పసుపు, ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కదా, ఇంగువ ఘాటు కాబట్టి ఆ ఘాటుకి పురుగులు అలాంటివి వెళ్ళిపోతాయి. సో ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, నేను మిక్స్ చేసేసుకున్నానండి. ఈ ద్రావణాన్ని మనం మజ్జిగలో మిక్స్ చేసి ఒక గ్లాసుకి 9 గ్లాసుల 10 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకొని మొక్కలకు స్ప్రే చేసుకున్నాం. ఎక్కువైపోయినా సరే మొక్కలు చచ్చిపోతాయండి. ఇదిగోండి, ద్రావణం రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ మొక్కలకి పెట్టుకుందామని పోసేసుకుంటాను. ఇంగువ ద్రావణాన్ని నేను మొక్కల అన్నిటికీ ఇచ్చుకుంటున్నానండి. వంకాయల మొక్కల కోసమనే కలుపుకున్నాను, కానీ కాస్త ఎక్కువే కలుపుకున్నాను. పచ్చిమిర్చి మొక్కలకి, ఇంకా బెండ మొక్కలు ఉన్నాయి, చిక్కుడు మొక్క కూడా ఉంది. వీటన్నిటికి కూడా ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే పిందెలు పడ్డాయి వాటికి. వంకాయ మొక్కలకు వచ్చింది కదా తెగులు, సో దీనికి కూడా వస్తుందేమో అనుకొని నేను అన్నిటికీ ఇచ్చుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నిటికి ఇచ్చుకుంటాను, కూరగాయల మొక్కలకి. కానీ పూల మొక్కలు ఉన్నాయి కదా, వాటికి అవసరం లేదు, అందుకే నేను వాటికి ఇచ్చుకోవట్లేదు.